రేపు మనం వచ్చాక ఏం చేయాలి చూసి పైన ఏదైనా కొద్దిగా లైన్ చేసి పెడతాం. పిల్లర్ చేశారమ్మా? పిల్లర్స్ పిల్లర్ చేస్తే పర్లేదు, స్లాబ్లో ఏం చేద్దాం. స్లాబ్ అందుకని నేను చేస్తాను. మరి వచ్చినంటే చూసుకోండి, చేసి పెడతాం. అదే నేను వచ్చాక చేయించి పెడదాం. ఇదివరకు బిల్లులు పెట్టుకుని డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు లేవరు. ఇంకేదో నెల రోజులు పాటు ఇవన్నీ చేద్దాం. ఈ ప్లాస్టిక్ అది ఓకే. ఇప్పుడు మళ్ళీ 3000 ఇప్పుడు 4000 చేయించి పట్టుకొస్తాం మీ ఇంటికి అమ్మా. మీ బిడ్డనే అందరికి ఏందా 4000 పింఛన్ మన ఇంటికి వస్తుందమ్మా. మనమే తెచ్చి పెడతాం, ఇల్లు చేయించి పెడతాం. పెంగినేసి వాళ్ళు ఎవరు లేరు. తర్వాత లైన్ చేసి పెడతాం. సార్ కూడా మమ్మల్ని ఆశీర్వదించాడు. పార్టీ కాదు, వ్యక్తిగతంగా ఆలోచించాలి. బాగున్నారా? చెల్లి బాగున్నామ్మా? మర్చిపోకండి ఓకే అమ్మా. మీరు వాలంటీర్స్ మీరు చెప్పారు రాజీనామా చేశారా? ఇంకా లేదు కదా, అసలు చేయక్కర్లేదు. అర్థమైందా? రాజీనామా చేస్తే మళ్ళీ వీధులు పడతారు, రోడ్డు మీద పడతారు. ఉపయోగం ఉంది. 5 సంవత్సరాలు చాలీ జీతానికి పనిచేశారుగా మీరు 5,000 రూపాయలకి. రేపు చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. హ్యాపీగా సంతోషంగా రేపు మళ్ళీ లైఫ్ సెటిల్ అవుతుందమ్మా. ఈ వైసీపీ మాయలో వాళ్ళు ఉచ్చులో పడి మీ జీవితాన్ని పోగొట్టుకోకండి. నష్టపోయేది మీరే కదా, మేము కాదు కదా. మీరు రిజైన్ చేస్తే ఉందో పోస్ట్ ఖాళీ అవుద్ది. ఈయన మళ్ళీ వేరే వాళ్ళు చెప్తారు, ఆ పోస్టులోకి వాళ్ళు వచ్చేస్తారు. మీరే కదా నష్టపోయేది. అది చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మిమ్మల్ని ఉపయోగించుకుని మీ జీవితాన్ని సెటిల్ చేయడం మానేసి మీరు నా కోసం రోడ్డు మీద పడిపోండి అంటే ఆయన కోసం ఎవరైనా రోడ్డు మీద పడిపోవాలి, జీవితాలు నాశనం చేసుకోవాలి. ఇది అన్యాయం కదా. మీరు 5 సంవత్సరాల ఒకవేళ నిజంగా ఆయన నమ్ముంటే మిమ్మల్ని జీవితంలో సెటిల్ చేయాలి తప్ప ఉన్న ఉద్యోగాలు ఓడగొడతానంటే ఇది కొత్త రకం అన్నమాట. ఇప్పుడు నేను చూడలేదు ఈ రకంగా. ఇప్పుడు నేను పాలిటిక్స్, నేనే ఎమ్మెల్యేనే. నన్ను నమ్ముకున్న న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంతేగాని నా కోసం నువ్వు ప్రాణాలు తీసేసుకో అని చెప్పాను నేను. ఏమ్మా కొంచెం చేత రేపు పొద్దున మేము వస్తాము, నీకు 10,000 రూపాయలు అందజేస్తాము. రేపు పొద్దున మళ్ళీ మీరు మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వంలో 10,000 అందుకున్నానని ఓ స్వీట్ ప్యాకెట్ కూడా కాదు, ఇప్పుడు చించినాళ్ళలో పూతరేకులు బాగుంటాయి కదా, బెల్లం పూతరేకులు, ఆ ప్యాకెట్ పట్టుకుని మళ్ళీ మా ఇంటికి రావాలి మీరు. ఏమ్మా మిమ్మల్ని బంగారంలో చూసుకుంటాం, ఇబ్బంది ఏమీ లేదమ్మా. వాళ్ళ మాటలు నమ్మి మోసపోకండి. హలో ఏంటి ఏమంటున్నారు? ఏమ్మా ఏం కూర? ఏంటి రైస్ ఏంటిది? కొంచెం ఉడకాలి బాబా, ఇంకా ఉడకాలి కొంచెం. ఏంటి రైస్ ఏంటిది? ఎక్కడ మామూలుగా రేషనే బయట? రేషన్ బయట కొనుక్కున్నారా? వార్చుకుంటారమ్మ ఇలాగా? ఏ నీళ్ళ? ఓకే ఉంటుంది. ఎవరమ్మా? బాలరాజు గారు? ఎవరు ఇల్లు ఇది? అన్నయ్య మీరు నాన్నగారు? మన ఇల్లు ఏంటి ఇలా తాటాగిల్లు ఉండిపోయింది? తాటాగిల్లు ఉండిపోయింది. రేపు పొద్దున మనం వచ్చిన తర్వాత వేద్దాం బిల్డింగ్. ఏమ్మా మీరు అప్పులు పాలు అవ్వకుండా మీకు ఆ లోన్లు అయ్యి కూడా పర్ఫెక్ట్గా ఇప్పిస్తాం. ఇప్పుడు ఏమ్మా మీరు ఎస్సీయా దళితులే కదా? ఇదివరకు సౌండ్ ఆపమనివా చెప్తుంటే ఏం చేస్తాడు? మీరు ఎస్సీస్ కదా. ఎస్సీలు అంటే ఇదివరకు ఇల్లు కట్టుకోవాలంటే చంద్రబాబు నాయుడు టైంలో అదనంగా 50,000 ఇచ్చేవాళ్ళం ఎస్సీలకి ఇల్లు కట్టుకోవడానికి. ఇప్పుడు బీసీ, ఇప్పుడు ఏదైనా బీసీ ఇతను 1,50,000, ఇతను ఓసీ 1,50,000, కానీ ఎస్సీకి 2 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఇవాళ ఈ ప్రభుత్వంలో అదనంగా ఇచ్చి 50,000 రద్దు చేసేసారు. చూడండి ఎంత అన్యాయమో ఇదో. రేపు మళ్ళీ మన ప్రభుత్వం వస్తామా, నీవు మళ్ళీ అప్పులు పాలవ్వకుండా అందరికీ ఇచ్చేటువంటి డబ్బులు కాకుండా అదనంగా ఎస్సీలకి ఇచ్చి మీ ఇల్లు కట్టించే బాధ్యత మాది. ఏమ్మా మర్చిపోకుండా దళితులు, ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దళితులను ఓట్లకు ఉపయోగించుకుంటాడు తప్ప ఇంకా మీకు వార్చేసి వెళ్దామని. మార్చాలంటే ఇంకా ఉడకలేదు. ఇంకా లాస్ట్ పెన్షన్ కూడా ఇంకా పలుకుంది, కొద్దిగా పలుకుంది.
ఇంకా కొద్ది పలుకుందమ్మా, ఇంకా ఇంకొక 2-3 నిమిషాల్లో, ఇంకో 2-3 నిమిషాలు ఈసారి పింఛన్ మళ్ళీ 3,000 4,000 రూపాయలు చేసి మళ్ళీ మన ఇంటికి పట్టుకొచ్చేస్తాం. ఏమ్మా చెల్లి చూసుకోవాలి అవన్నీ కూడా. ఈ డ్రైన్లు వాటర్ రావాలంటే మళ్ళీ మనమే రావాలి, మీకు అన్నీ చేసి పెడతాం. ఏమ్మా ఇది ఇప్పుడు మీ ఇంటికి పెట్టారు బోర్డు, జగనన్న అదే బోర్డు. నిజంగా ఈ 1,80,000 మీకు ఇచ్చింది అంతే కదా. ఆ 1,80,000లో ఈ జగన్మోహన్ రెడ్డి ₹1 ఇవ్వలేదు ఈ ఇంటికి. కేంద్రం డబ్బులు అన్నీ కూడా 1,50,000 డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్, 30,000 ఎన్ఆర్జీఎస్, 1,80,000 కూడా సెంట్రల్ గవర్నమెంటే. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఇంటి నిమిత్తం ₹1 కూడా ఇంది లేదు ఇందులో. ఈ ఇంట్లో 1,80,000 సెంట్రల్ గవర్నమెంటే. ఫోటో అయింది, బటన్ అయింది, డబ్బులు మాత్రం కేంద్రం అయినాయి 1,80,000. నిజంగా మీ మీద ప్రేమ ఉంటే పేదవాళ్ళు ఎస్సీలు వేరు ఏమ్మా ఓసీ వాళ్ళు పోలే డబ్బులు ఉంటే ఆయనకు సెంట్రల్ గవర్నమెంట్ 1,80,000 ఇచ్చినందుకు ఈయన కూడా ఇంకో 1,80,000 వేసేస్తే మీకు అప్పులు పోలవకుండా ఇల్లు కట్టుకుంటారు. ఈయనేమో ₹1 ఇవ్వలేదు, ఫోటో మాత్రం పెట్టాడు మీ బిల్డింగ్కి. ఇంకో అర్థం చేసుకోండి ఎంత మోసం దాగా. ఏమ్మా రేపు పొద్దున మళ్ళీ రోడ్లు డ్రైన్లు అన్నీ నేను చేసి పెడతాను. ఏమ్మా వాటర్ ఎంత వస్తుందమ్మా? రేపు మన ప్రభుత్వం వచ్చాక ₹6,000 ఇస్తామమ్మా. మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది, ₹6,000 మీ ఇంటికి పట్టుకొచ్చి ఇస్తాం. మేము ఇంటికి పట్టుకొచ్చి ఇస్తామమ్మా. ఈ జగన్మోహన్ రెడ్డి లాగా ఎండలో రండి, గాల్పుల్లో రండి అని మేము చెప్పం. ఏమ్మా మీరు కూడా అర్థం చేసుకోండి. ఏమ్మా మానవత్వం ఉన్న ముఖ్యమంత్రి అయితే ఇంటికి పంపించాలి. వాలంటీర్లు పెట్టారు కానీ ఎలక్షన్లు వచ్చినాయి, అందుకని వాలంటీర్లు ఎలక్షన్లు కాబట్టి దూరంగా ఉండమన్నారు ఈ 2 నెలలు. అంతే తప్ప మీకు ఇంటికి పట్టుకొచ్చి పెన్షన్లు ఇవ్వద్దని చెప్పలేదు. మళ్ళీ సచివాలయ సిబ్బందితో 10 మంది ఉన్నారు కదా సచివాలయంలో, వాళ్ళు లేకపోతే టీచర్స్ లేకపోతే పంచాయతీ సిబ్బంది ఎవరో పట్టుకొచ్చి ఇవ్వచ్చు. కానీ అలా ఇవ్వకుండా మిమ్మల్ని గాల్పుల్లోనే ఎండలోనే తిప్పుతూ ఉన్నారు. రేపు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏమ్మా మళ్ళీ మీ ఇంటికే ₹6,000 అమ్మా. 3,000 మీ పింఛను, ₹6,000 పెంచి మీ ఇంటికి కాళ్ళ దగ్గరే పట్టుకొచ్చేస్తాం. ఏమ్మా ఓకే అమ్మా. ఓకే అమ్మా చూసుకోమ్మా. నేను ఇప్పుడు చేశాను మీతో పాటు. నేను వస్తానండి మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత వస్తాను. మేమందరం కూడా మాట కలుపుని మిమ్మల్ని మేము తీసుకొస్తాము. సైకిల్ కావాలి నాకు, ఇల్లు కావాలా, మంచి ఇది కావాలా, అది కావాలా, నాకు ఇల్లు కావాలి, నాకు బాగు చేయించి మహానుభావుడు కావాలి. అయిపోతాయండి బాబు, అయ్యి బాబు వద్దండి బాబు, కూర్చుంటాను ఉన్నాయండి బాబు. ఏమ్మా మీ హ్యాపీగా 5 సంవత్సరాలు కష్టపడ్డావు. ఏమ్మా కష్టపడావు లేదా? 5 సంవత్సరాలు కష్టపడినోడు సెటిల్ అవ్వాలి కానీ రోడ్డు మీద పడేస్తే ఎట్లాగా? రేపు పొద్దున మళ్ళీ ₹10,000 ఇస్తాం, హ్యాపీగా చేసుకో ఉద్యోగం. ఏమ్మా మళ్ళీ ఇక అన్నయ్య నీ ప్రభుత్వం నాకు 10,000 అందిందని మళ్ళీ మంచి చిన్న పూతరేగల ప్యాకెట్ పట్టుకుని మా ఇంటికి తిరిగింది. ఏమ్మా హ్యాపీగా చేసుకోండి. ఏమ్మా వాళ్ళ ఉచ్చులో మాయలో పడకండి, అర్థమైందా? ఎందుకు మీకోసం మేము ఉన్నాం. ఏమ్మా మామగారు చెప్పండి. మనవడా ఏం పర్లేదు, ₹10,000 ఇస్తాం మీ మనవడికి వాలంటరీగా, ఏం ఇబ్బంది లేదు, మేము చూసుకుంటాం. తమ్ముడు బ్రదర్ డిఎస్సీ అన్నాడు. 5 సంవత్సరాలు అయిపోయినాయి, డిఎస్సీ లేదు, మెగా డిఎస్సీ లేదు. ఏమ్మా రేపు పొద్దున మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. రేపు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, ఏం చెప్పారు? మొదటి సంతకం డిఎస్సీ మీద పెడతా అన్నారు. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం డిఎస్సీ మీద పెడతా ఉన్నారు. మీరు చూడండి డిఎస్సీలో ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు రేపు పొద్దున మీకే ఉద్యోగాలు మొదటిసారిగా. ఏమ్మా ఎలా ఉంది ఆరోగ్యం అండి? బాగానే ఉన్నారండి. మా ప్రియపర్లోక ప్రజ నీ గణనామ నాకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాత్రి సమయం అంతా కాచి కాపాడి ప్రాతకాల సమయంలో మమ్మల్ని అందరినీ సజీవస్తు లెక్కలో కాచి కాపాడావు దేవా, నీకు స్తోత్రములు. ఈ దిన మన బిడ్డలు ప్రయాసపడి ప్రభువా తండ్రి పార్టీ కొరకు తండ్రి ఎంతగానో బాధపడుచుండగానే ఆయన సహాయం దయచేయండి. దయమేడానికి వందనాలు, ఆయన కరుణమేడానికి స్తోత్రాలు. ఆయన ఫలితం అనుగ్రహించి కృప చూపించు దేవా, నీకు స్తోత్రములు. ఆయన స్తోత్రములు. దయమేడ ప్రయాణం చేస్తున్న వాహనమునకు ముందు వెనుకల కుడి ఎడమల మీరుండి బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించి క్షేమంగా నడిపించమని అడుగుతున్నాను తండ్రి. సహాయం దయచేయండి. నీ బిడ్డను దీవించి ఆశీర్వదించమని, నీ కృపలో బిడ్డను వర్ధిల్లింపు చేయమని నా ప్రియ ప్రభును నీ ప్రియ కుమారుడని యేసు ద్వారా మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఓకే.
వందనాలు. ఓకే అమ్మా. ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదం. పెద్దవాడు తప్పేముంది బలవరే, పెద్దవాడు మీ ఆశీర్వాదం తీసుకుంటే మాకు బలం అది. అలా చేయకూడదు బాబా. బలం అమ్మా బలం. ఓకే జాగ్రత్త జాగ్రత్త. ఏంటండి మందులన్నీ మీకేనా? మందులన్నీ మందులన్నీ మీకే? మందులేండి నాకేనా? చాలా మందులు వాడతాం. ఏం చేయండి నాయన మరి. తప్పదులేండి ఇప్పుడు. వచ్చేసింది కదా. అందరికీ మాకే తప్పట్లేదు. ఇప్పుడు నేనే ఇప్పుడు నాలుగు ట్యాబ్లెట్లు వేసుకున్నా. జాతికి మీ టైం వచ్చేటికి ఇంకా మేము ఎన్ని వేసుకోవాలి ట్యాబ్లెట్లు. ఇంకా మీ శరీరం మంచిది. అప్పుడు కాయ కష్టం చేసుకుని మంచి తిండి ఆ రోజు ఈ పురుగు మందులు లేని మందు ఫుడ్ తినేవారు కొంతలో కొంత. ఇప్పుడు అంతా కూడా గుళికలు స్ప్రేయింగ్లు ఆ ఫుడ్డే తింటున్నాం మళ్ళీ మనం. ఓకే అమ్మా. పాంప్లెట్ ఆశ కార్యకర్తలమండి మేము. తెలుసు కదా మీరు. రేపు పొద్దున మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక మళ్ళీ మీకు ఇప్పుడు గుర్తించుకోండి బాబా. నేను గుర్తించాను కదా కోవిడ్ టైంలో. కోవిడ్ టైంలో ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించకపోయినా ఆశా వర్కర్లు కోవిడ్ సేవలు ఇంటింటికి వెళ్ళి మీరు చేశారు. మీరు చేసిన సేవల వల్లే మేము కొంతమంది బతకగలిగారు. లేకపోతే ఆ రోజు బెడ్స్ లేవు, ఆక్సిజన్ లేవు, అసలు హాస్పిటల్ ఖాళీ లేవు ఎక్కడ. మీరు ఇంటి దగ్గర ఉండి పాపం ఇంటింటికి వెళ్ళి మీరు మందులు ఇచ్చి ఆ ఇళ్ల దగ్గర వైద్యం చేశారు ఆశా వర్కర్స్. అందుకే ప్రభుత్వం గుర్తించకపోతే నేను గుర్తించి నా నియోజకవర్గంలో 640-700 మంది ఆశా వర్కర్లు ఉంటే అందరికీ కూడా సాలువు కప్పి సన్మానం చేసి చేరిచ్చి మీరు కదిలి నడిచే మదర్ తెరిసెలు మా ఆశా వర్కర్లు అని చెప్పాను. ఏమా ఎప్పుడు చేసి పెడతాం. రేపు పొద్దున మీకు పనికి తగ్గ వేతనం. మీ ఆశా వర్కర్లకు నేను మద్దతు పలికానని పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తే నేను పోలీస్ స్టేషన్ వచ్చానని ఇప్పుడు మా మీద కేసులు పెట్టాను. నేను విజయవాడ తిరుగుతున్నప్పుడు ఏమ్మా ఇప్పుడు మీ కేసుల మీద నేను ఆశా వర్కర్ల కేసు మీద విజయవాడ తిరుగుతున్నా. మీ కేసు మీద నేను ఏది మీకు వచ్చి మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తే మీకు పోలీస్ స్టేషన్కి వచ్చి టిఫిన్లు పెట్టి భోజనం పెట్టి మిమ్మల్ని లాయర్ని తీసుకొచ్చామని చెప్పి మా మీద కేసు పెట్టారు. నేను మీకోసం తిరుగుతున్నా. మీరు ఆశా వర్కర్లు అందరితో చెప్పి మీరు ఒక్కొక్కళ్ళు 100 చోట్లు చెప్పి చేయించండి జాగ్రత్తగా. రేపు పొద్దున అన్న రోజున మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. మీకు పనికి తగ్గ వేతనం ఇస్తాం, మీకు న్యాయం చేసి పెడతాం. ఏమా ఓకే. మీ అందరికీ పథకాలు కూడా అన్నీ వచ్చేలా చేస్తామమ్మా. నేను ఏమ్మా మర్చిపోకండి మీరందరూ కూడా. మళ్ళీ ఇది ఈ కాలనీ అన్నీ అభివృద్ధి చెందాలంటే మళ్ళీ రోడ్లు రావాలి, డ్రైన్లు రావాలి, వాటర్ రావాలి, మళ్ళీ మనమే రావాలి. ఏమ్మా ఇది ఇప్పుడు ఫోటో వేసుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఏమో పెట్టాడు కదా. ఇప్పుడు ఇందులో మీకు ఎంత వచ్చింది? 1,80,000. ఎంత వచ్చింది మీకు? 1,80,000. 1,80,000 ఎవరిది అనుకుంటున్నారు? పూర్తిగా కేంద్రం ఉంది. ఇతంది ₹1 లేదు ఇందులో. ఎవరినైనా చెప్పమని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఏమ్మా అంటే మోసం దగా. ఈ 1,80,000 కేంద్రం 1,50,000 ఇస్తుంది, ఎన్ఆర్జీఎస్లోంచి 30,000 ఇస్తుంది. మొత్తం 1,80,000 కేంద్రం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈ ఇంట్లో ₹1 లేదు. కానీ నీ గుమ్మం దగ్గర మాత్రం బోర్డు వేసుకున్నాడు అతను ఇచ్చినట్టుగా. అంటే ఇట్లానే మోసం దగా అమ్మ. నిజంగా నీ ఇల్లు కట్టుకుంటాక నాకు తెలుసుంటే 8-10 లక్షలు అవుతుంది. ఇప్పుడు కేంద్రం 1,80,000 ఇచ్చింది కాబట్టి పేదరాలు కాబట్టి నీ మీద ప్రేమ ఉంటే ఇంకో 1,80,000 వేసి ఈయన ఇవ్వాలి. అప్పుడు 3,60,000 ఇస్తే నీకు ఉపయోగం ఉండేది కదా. ఆ కేంద్రం ఇచ్చిన 1,80,000కి డబ్బులు ఆళ్ళవే ఫోటో వేయింది. అంత మోసం దాగా. రేపు వద్దు వాళ్ళు అంతేలే. ఇప్పుడు వేసుకున్నందుకు కాదు అంటే మీ ఇంటికి కాదు ప్రతి ఇంటికి కూడా వేస్తున్నారు. నేను అనేది ఏంటంటే అది కేంద్రం 1,80,000 ఇస్తున్నప్పుడు నువ్వు కూడా ఒక 1,80,000 ఇస్తే హ్యాపీ అవుతారు కదా. ఈ ఒక బోర్డు కాకపోతే 3 బోర్డులు పెట్టుకుంటారు. అప్పుడు అతను రూపాయి ఇవ్వకుండా అతను ఫోటో పెట్టి మిమ్మల్ని మోసం దాకా చేస్తున్నాడు అని అన్నాను. అది అర్థమైందా ఏమ్మా? మీ బంగారు భవిష్యత్తుని ఇబ్బంది పెట్టుకోక వైఎస్ఆర్సీపీ మాటలేని రాజీనామా చేయమన్నారా? చేయకండి, ఎందుకంటే ఉపయోగం లేదు. ఏమ్మా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు మీరు? 5 సంవత్సరాలు 5,000 రూపాయల కదా పనిచేశారు. పప్పులు ఉప్పులు నిత్యావసరాలు కాయగూరలు గ్యాసు డీజిల్ పెట్రోల్ కరెంటు ఎన్ని ఛార్జీలు పెరిగినా 5,000 రూపాయలుగా కష్టపడి మీరు పనిచేశారు కదా. ఎందుకు రేపు పొద్దున ఏదైనా ఇంకా మంచి జీతం వస్తుందేమో ఏమైనా సెటిల్ అవుతామోనే కదా. మరి మిమ్మల్ని సెటిల్ చేయవలసింది పోయి మీరు రాజీనామా చేసి రోడ్డు మీదకి రండి అంటున్నారంటే అసలు నిజంగా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం ఏమైనా ఉందా? ఎందుకంటే ఆయన నమ్మిన వాళ్ళని పైకి తీసుకురావాలి కానీ నమ్మిన వాళ్ళని ముంచేస్తే ఎట్లాగా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారమ్మా, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు రేపు మన ప్రభుత్వం వస్తుంది, 175-160 సీట్లు వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, 10,000 రూపాయలు జీతం ఇస్తాం. ఏమ్మా ఏమి అనవసరం. మీరు దళిత పెట్ట కదా ఎస్సీ, మిమ్మల్ని ఇంకా ఎక్కువ ఆధారం చేస్తాం. ఏమ్మా రేపు వద్దు మళ్ళీ మన ప్రభుత్వంలో అన్నయ్య ఇదిగో నీ ప్రభుత్వంలో 10,000 అందుకున్నాను నేను అని మళ్ళీ మన చించినాడు ఫేమస్ పూతరేకులు ప్యాకెట్ తోటి పట్టుకుని రావాలి మళ్ళీ మా ఇంటికి మీరు. ఏమ్మా నాది బాధ్యత. ఏమ్మా
10,000 మీ ఇంటికి ఇచ్చే బాధ్యత నాది ఏమో వాలంటరీగా. వాళ్ళ మాటలు మాత్రం నమ్మకం. కొంతమంది రిజైన్ చేశారు, ఎక్కడ పేపర్లో చూశాను 10 మంది చేసాం 15 మంది చేసాం అని. వాళ్ళు టార్చర్ భరించలేక వాళ్ళు వైసీపీ టార్చర్ పెట్టేస్తున్నారంట. అంటే చూడండి ఆ రకంగా చేత వాళ్ళు టార్చర్ పెడుతున్నారని మనం రాజీనామా చేస్తే మన లైఫ్ పోద్దమ్మా. 10,000 రూపాయలు హ్యాపీ కదండి మీకు వాలంటరీగా చేసుకుంటేని. ఇంకంతకంటే ఇంకా ఏముంటుంది అమ్మా. మర్చిపోకండి అమ్మా. బాలరాజు గారు అత్తమ్మ గారు బాలరాజు గారు అత్తమ్మ గారు బాలరాజు అత్తయ్య గారా? మీకు చెప్పగలదు మేము. ఏమ్మా బాగున్నారమ్మా? ఏమ్మా కొంచెం ఆశీర్వదించాలమ్మా ప్లీజ్. పంపి చెల్లి మర్చిపోకండి అమ్మా. అన్నగారు కొద్దిగా అదే అక్కడ కష్టపడి ఇక్కడ పని చేసింది అమ్మా. మర్చిపోకూడదు మరి, మీరు అందరూ ఆశీర్వదించాలి మరి పెద్దోళ్ళు. ఏమ్మా చేయండి అమ్మా ప్లీజ్. ఏమ్మా బాగున్నారా? అవుతున్నారు మీరు కూడా అవుతున్నారు ఏమ్మా. మర్చిపోకండి, మీ తోడుకోళ్ళు అయితే చెప్పక్కర్లేదు. ఎక్కడ పెట్టా ఎలా ఉన్నారు? మీకు చెప్పక్కర్లేదు మరి, మీరే చేయాలి జాగ్రత్తగా ఏమ్మా. అందరికీ చెప్పి చేంజ్ పెట్టాలి ఏమ్మా. మీ ఆశీర్వాదం ఏమ్మా. చెప్పారు ఇందా ఫొటోస్ కూడా చూపించారు. మొన్న వీడియో తీశారు, మొన్న వర్షాల్లో వీడియో చూశానమ్మా. నేను చేస్తా అయితే నీళ్ళు వర్షం వస్తే పాపం ఇంత లోతులు నీళ్ళు వెళ్తారు. చూసాను ఇంత వీడియో చూశాను నేను. నాకు పెద్ద వేరే పని ఏం లేదు, నేను చేంజ్ పెడతాను. ఎక్కడ చేయించారు? జాగ్రత్త కొంచెం డ్రాప్స్ అయ్యి మర్చిపోకుండా వేసుకోండి ఏమ్మా. మళ్ళీ ఇన్ఫెక్షన్ అవుతుంది. మీకు ఎందుకు కరెంట్ తమ్మా రోడ్డు నాకెందుకు నాది బాస్ నేను చూసుకుంటానమ్మా. చేస్తామ్మా ఎక్కడ 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 క్లాస్మేట్? చైతన్య ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ ఎక్కడ చేశారు? స్వర్ణాంధ్రలో చేశాను. స్వర్ణాంధ్ర ఎస్సీఎస్సీ క్యాంపస్ లో ప్లేస్ అయ్యి హైదరాబాద్ లో జాబ్ చేస్తాను. ఇప్పుడు పుట్టినరోజు వేళ మా శ్రీజాది చెప్పండి. మీరు రేపు ఫోన్ చేయండి. ఫోన్ చేయండి ఫోన్ అందుబాటులో ఉండే వ్యక్తి మా ఎంఈఓ గారు రంగరాజు అంటే మాకు ప్రాణం. చెప్పండి అబ్బాయికి జాగ్రత్తగా. అరే బాబు పార్టీలు కాదు, మన ఎమ్మెల్యే గారు మన మనిషి, మన జేబులో మనిషి, మన పిలితే పలిసి మనిషి అని చెప్పండి. ఇస్తాం ఫుల్ అన్ని అన్ని మన ఇంటికి వచ్చేస్తాయి. ఓకే 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 అమ్మ. సైకిల్ కమలం అండి. చిత్తలే తీసుకో బాగుపడు బాబు. చూసుకోండి వేసవికాలం కదా. వాలంటీర్లు లేదా రిజైన్ చేయమన్నారు చేయకమ్మో. అది ఉద్యోగాన్ని పోటు చేసుకోకు. రేపు 10,000 ఇస్తాం. ఇదిగో అన్నయ్య మీ ప్రభుత్వంలో 10,000 వచ్చిందని మన చిన్న పూతరేగల ప్యాకెట్ పట్టు రాలి మనకి ఏమ్మా. ఏమ్మా ఇందుకు హ్యాపీగా 10,000 తీసుకుంటాం ఏమ్మా, ఇబ్బంది లేదు. చేయించి పెడతాను మా అందరికీ. అదే నీళ్ళు మోటార్ చేసి పెడతాను. ఇంత చెప్పారు నాకు. నేను ఇంకా మనం ఇప్పుడు ఈ రోడ్డు ఎవరు వేసారు? మనమే వేసాం. ఈ సిమెంట్ రోడ్డు మొన్న నేనే వేసాను 14-19లో. మళ్ళీ ఇప్పుడు డ్రైన్ మళ్ళీ మనమే చేస్తాం ఏమ్మా. అన్ని చేసి ప్రతిదానికి రాకూడదు అలా. అది ఊతున్నాను. అందుకే మంచి వేసవిగా ఉంది కదా. ఓకే చెప్పమ్మా అందరికి ఫుల్ ఓకే. చాలా గాలి ఓకే ఓకే. సోదరులారా, రాష్ట్రంలో పెత్తందారులకు పేదలకు జరుగుతున్నటువంటి యుద్ధం జరుగుతుందని మన జగన్మోహన్ రెడ్డి వాల్ పోస్టుల్లో కానీ రకరకాలుగా సభలు మహాసభలు చెబుతున్నారు.
ఇది పెత్తందారులకు పేద వర్గానికి కాదు ఈ ఎలక్షను. ఇది మన రామానాయుడు గారు పాలకొల్లు కాన్స్టిట్యున్సీలో ఆపద్బాంధులైనటువంటి ఎమ్మెల్యే గారు ఆయన కుటుంబాలను వదులుకొని, భార్య బిడ్డలను వదులుకొని, కొడుకులను వదులుకొని, కూతురుని వదులుకొని నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు నా బిడ్డలని, నా ఎస్సీలే నా బిడ్డలని, దళిత నా బిడ్డలని నిత్యము పుచ్చలపల్లి సుందరయ్యలాగా ఆయన కూడా అసెంబ్లీకి సైకిల్పై వెళ్ళి మన యొక్క నియోజక సమస్యలను ఎస్సీ ఎస్టీ బీసీ యొక్క సమస్యలను విన్నవించి చేశారు. అలాంటి ఎమ్మెల్యేని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని మనకి వైఎస్ఆర్ నాయకులు వస్తున్నారు, కాంట్రాక్ట్ ఇది వీసాల మీద వస్తున్నారు. పాలకొల్లు నియోజకవర్గానికి వీసాలు కొనుక్కున్నట్టుగా వచ్చి పోటీ చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ ఓడిపోతే ఈ నియోజకవర్గంలో కనిపించరు. వాళ్ళు ప్రజల సేవ చేయడానికి కాదు. రామనాయుడు గారు చూడండి, తెల్లారగట్ట 4 గంటలు వేస్తారు. 4 గంటలు వేసి సైకిల్ ఇచ్చుకుని ప్రతి సమస్య ఎస్సీపేటలో కానీ, రైతు సమస్యలు కానీ, నీరు సమస్యలు కానీ, కోవిడ్ సమస్యలు కానీ భార్య బిడ్డలు వదిలికిని భార్యకి కోవిడ్ వస్తుందేమో అని చెప్పని ఆయన ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకుని ఆయన గిన్నె కరికిని ఆయన బట్టలు ఆయన ఉతికిని ఆ భార్య బిడ్డలు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా కుటుంబాలను వదిలికిని త్యాగం చేసినటువంటి వ్యక్తి మన రెమ్మన రామానాయుడు. అలాగే ధర్మిల సించినాల్లో ఎస్సీబీసీ పీ లేబర్ సొసైటీలో ఒక మట్టి దొంగలతో ఏర్పడ్డారు. మా ఊర్లో మట్టి దొంగలు వచ్చారు. ప్రసాదరావు నాయకత్వాన, ఒక వైఎస్ఆర్ నాయకుడు కౌరు శ్రీనివాస్ నాయకత్వాన ఎస్సీ ఎస్టీ భూములను మట్టిని తోలికెళ్ళిపోయి ఇటుక బట్టీలు అమ్ముకుంటున్నారు. అది ఏంటి తప్పు అని చెప్పని మేము మా తాత నాయుడు లంకల్లోని మా మట్టి తోలొద్దు, మేము ఎస్సీబీసీలో కష్టాలతో బతికే వాళ్ళం, మేము కాయ కష్టం చేసి బతికే వాళ్ళం, మేము అలాంటి మట్టిని తోలికెళ్ళొద్దు అని చెప్పి ధర్నా చేస్తుంటే ఆయన ఆపద్బాంధువులా వచ్చి మా వెనకాలండి ఈ సమస్య దళితుల యొక్క సమస్యను పరిష్కరించండి, అధికారులు ప్రజాప్రతినిధులు కూర్చుని పరిష్కరించండి, ఇది న్యాయమైన సమస్య అని చెప్పంటే ఎస్సీలని దళితుల్ని లాఠీ చార్జీ రక్తం వచ్చేలా కొట్టి ఎమ్మెల్యేని గుండెల మీద వేసి తొక్కి మమ్మల్ని సించా నుంచి పాలకోలు మీదుగా, మార్టేరు మీదుగా, పెనుమంట మీదుగా, అత్తిలి మీదుగా, గణపవరం, తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే మమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేయండి, మాకు రక్తం వస్తుంది, మాకు ప్రథమ చికిత్స చేయండి, మాకు చాలా కష్టాల్లో అని చెప్పంటే ఈ పోలీసులకు కానీ ఈ ప్రజాప్రతినిధులకు కానీ ఎటువంటి పరిస్థితులు లేవు. ఏంటి పాలకొల్లు ధర్మ హాస్పిటల్ ఎక్కడ ఉంది, తాడేపల్లిగూడెం హాస్పిటల్ మమ్మల్ని జాయిన్ చేశారు. ఈ యొక్క నిరంకుశ వైఖరి, ఈ యొక్క జగనన్న సైకో ప్రభుత్వం దళితుల యొక్క సమస్యలు కానీ ఎస్సీబీసీ యొక్క సమస్యలు కానీ కూర్చోబెట్టి న్యాయపరంగా పరిష్కరించే మార్గం తెలియదా వీళ్ళకి? అధికార యంత్రాంగం ఉందా? కాబట్టి మన రామానాయుడు గారు నిత్యము తెల్లవారుజాము 4 గంటలు లేచి ప్రజల సమస్యల కోసం సైకిల్తో తుంటే పుచ్చలపల్లి సుందరయ్యలాగా అసెంబ్లీకి పేద ప్రజల యొక్క సమస్యలు పట్టుకెళ్తుంటే మరో పుచ్చలపల్లి సుందరయ్య వచ్చాడు. మన నియోజకవర్గంలో పుచ్చలపల్లి సుందరయ్య తిరుగుతున్నారు. మన నియోజకవర్గంలో మరో పుచ్చలపల్లి సుందరయ్య తిరుగుతున్నారు. గుండెల మీద తొక్కించుకుని ఎస్సీ ఎస్టీ బీసీలు ఆ పక్కన నిలబడితే ఆయన అక్రమ అరెస్టులు చేసి ఎన్నో కేసులు పెట్టారు. దళితుల మీద కేసు పెట్టారు, బీసీల మీద కేసు పెట్టారు. అలాంటి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి మా సించా గ్రామం తరపున చెబుతున్నాను, ఎస్సీ బీసీలు ఇలాంటి న్యాయమైన వ్యక్తికి ఓట్లేసి అత్యధిక మెజారిటీ గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. నిమ్మల రామనాయుడు గారి నాయకత్వం, జనసేన తెలుగుదేశం కూడా ప్రజలు గెలిపించాలని కోరుతున్నాం. బ్యాటరీ అది ఇదా, ఇది ఫ్రంటా? నేను అడిగితే వెనకాలతో పోయి ఓకే బాయ్. బాగుందా? నన్ను ఎక్కించుకుంటావా? బాయ్. ఓకే బాగుంది. అదే కరెక్ట్ బాగున్నారు కదా. అదే ఎక్కడ చూసాను మేము మా చెల్లి కొంచెం అంతా ఆశీర్వదించి గారు ప్లీజ్. ఈ స్టేట్ లో ఫేస్ ని చూసి ఎమ్మెల్యే ఇది మీరేనండి, పార్టీ పరంగా కాకుండా. ఓకే థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ మేలు మర్చిపోకుండా సార్ గ్యారెంటీగా మీరు మినిస్టర్ అవుతారండి. మీకు మళ్ళీ మీ రుణం తీర్చుకునేలాగా పనిచేస్తాను. ఓకే. అయితే అమ్మా చెల్లి ఏమ్మా ఏమ్మా మర్చిపోకమ్మా. ఇది ఇదా రైలా? అదే పొట్టు ఏదో అంటారు కదా, రైలు పొట్టు. చైర్మన్ ఓకే అమ్మా. కొద్దిగా కొద్దిగా అమ్మా బాగున్నారా? మీ గురించి కష్టపడి చేశారు కదా పాప. హలో డివిఎస్ కబర్ దగ్గర లేరా? చెప్పండి. ఇచ్చే ఇంకా ఎప్పుడు వెళ్తారు? కబర్ దగ్గర ఒకసారి ఈవోకి చెబుతాను, ఫోన్ చేస్తాను. ఒక్కసారి అక్కడ ఉన్నాను చెప్తా. శివా ఇవాళ ఏంటంటే స్పెషల్ ఆయన ఇంకా మర్చిపోకండి అమ్మా ప్లీజ్. కాదు నేను చెప్పారు వాటర్ పాపం ఇబ్బంది అయిపోతున్నారు అని మునిగిపోతుంది. ఇది నేను చూసుకుంటాను కదా, మీకు ఎందుకు, నాది బాధిస్తా ఏమా. చాలా వరకు చేస్తాం, మీరు బ్యాలెన్స్ అనేది నేను చూసుకుంటా. సచివాలయం కడితే చెల్లి అందరూ చెప్పమ్మా. చెప్పారు చదివి అదే వింటున్నారా అలా వదిలేస్తున్నారా? ఉండమ్మ నారాయణ కదా రఘువేమో మామగారు మర్చిపోకండి. 2 గుర్తులు ఉంటాయి, సైకిల్ కమ్మలం అమ్మా, మర్చిపోకండి అమ్మ. బాబాయ్ గారు ఎలా ఉన్నారు? కొంచెం మళ్ళీ మన పెంచిన 4,000 పెంచి మన ఇంటికి తీసుకొచ్చేస్తారమ్మా. మొన్న మీ ఆయన చెప్పాడు, నేను మర్చిపోయి వెళ్ళిపోయినా. అర్థమైందా? మీ రుణం తీర్చుకునేలాగా పనిచేస్తాం తప్పనిసరిగా అమ్మా. మీ అందరికి ఏం చెప్పగలదు, మీరే చాలా అవేర్నెస్ ఉంది మాకంటే ఎక్కువ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఎప్పుడు కాంటాక్ట్ లో ఉంటాడు. థ్యాంక్ యూ సార్. డైరెక్ట్ తిరగదు అంటే తెలుసు నాకేందుకు, మీరు అలా ఉంటే సరిపోయి మాకు జాగ్రత్తగా ఎరగాలని చేసి పెట్టండి అమ్మా. ఇది మర్చిపోకండి మరి, కొంచెం అంతా ఆశీర్వదించాలి అమ్మా. సరా మర్చిపోకమ్మా. అమ్మా బాగున్నారమ్మా? అమ్మా పెళ్ళి బాగున్నారా? ఇదంతా ఆశీర్వదించాలి మీరంతా. ఈ గోడకైతే ఊడిపోతుంది దానికి. మర్చిపోమ్మా చెల్లి. అంతే. మళ్ళీ మన పెన్షన్ 1వ తారీఖునే రావాలి ఏమ్మా. ఈ ప్రభుత్వంలో 5వ తారీఖు, 10వ తారీఖు, 18వ తారీఖు మళ్ళీ ఇంకోసారి వచ్చాయంటే ఇంక ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు ఇంకా ఏమ్మా. మర్చిపో అప్పుడు పాపం 14 ఇంట్లో పెట్టారు. కొంచెం ఏదో అంటే మీకు ఉంటే కానీ కొంచెం ఏదో కష్టపడి వ్యక్తులకి పనిచేసే వాళ్ళం కదండి. మీ వరకు ఎప్పుడు మున్సిపల్ గారు అన్నా ఏదన్నా ఏ పని ఉన్నా మేము అధికారులు ఉన్నాం. వస్తారు బాబు, ఫుల్ మెజార్టీ మీద వస్తారు. మీ అందరూ ఆశీర్వదించాలి. ఫుల్ మెజార్టీ వస్తారండి, ఖచ్చితంగా వచ్చేస్తారు. థ్యాంక్ యూ అమ్మా. ఫుల్ మెజార్టీ. ఓకే థ్యాంక్ యూ. సాయి మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలండి? మళ్ళీ 45 రోజులు చెప్పండి పర్లేదు. నేను అవసరం నాకు ఫోన్ చేయండి, లేదంటే ఆయన కూడా చెప్పండి. ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు మనిషినే చెప్పండి, ఇబ్బంది లేదు. సాగి